గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని రావులపేట గంగమల్ల వారి వీధిలో భారీ అన్నదాన సమారాధన కార్యక్రమం జరిగింది. రామచంద్రుడు కాలువగట్టుపై నెలకొల్పిన శ్రీ విజయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 3500 మందికి అన్న సమారాధన నిర్వహించారు. వైసీపీ నాయకుడు అయ్యప్ప ట్రాన్స్పోర్ట్ అధినేత గంగమల్ల శ్రీనివాస్ నేతృత్వంలో ఉత్సవ కమిటీ సభ్యులు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. 18 రకాల వంటకాలతో విజయ గణపతికి నైవేద్యం సమర్పించే భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. రావులపేట చెరువు గట్టు, జాంపాట, గొల్లపుంత, కంచర్ల వీధి, నాయిళ్ల గుడి వీధి, మఠం వీధి, చింతవారి వీధి మరియు తదితర ప్రాంతాల నుంచి మహిళలు, చిన్నారులు భారీగా తరలివచ్చి అన్న ప్రసాదాలను స్వీకరించారు. విద్యా వికాస్ అన్నపూర్ణ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సైతం అన్న సంతర్పణకు విచ్చేసే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాట్లు చేశారు. ఇక ఆ వీధిలోని మహిళలు కూడా అన్న సమారాధనలో పాల్గొన్నారు. చేతుల మీదుగా మహిళలకు వడ్డన చేశారు. జోరున వర్షం పడుతున్నప్పటికీ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడానికి పరిసర ప్రాంతాల ప్రజలందరూ క్యూ కట్టారు. కార్యక్రమంలో గంగుమల్ల నాగబాబు, గంగుమల్ల సురేష్, గుమ్మడి ప్రకాష్, అడ్డగోల స్వరూపు మరియు గంగుమల్ల చిన్నశ్రీను, గంగుమల్ల సాయి, గంగుమల్ల పండు, మచ్చ, నాగబాబు మరియు దుగ్గిరాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నడవాలండి